నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలి. నాకు అన్నిటికంటే ఇష్టమైన రెండు ఇక్కడే ఉంటే నేను ఎందుకు వెళ్తాను సార్? నేను వెళ్ళను సార్. So this is Indian National Culinary Federation Awards and they are conducting their 16th annual awards competition. నీకు 799 వచ్చాయి, అందుకని అప్లికేషన్ రిజెక్ట్ చేశారు రాహుల్. 100 applications లో eligibility cut off point clear చేసింది only 3 members. వెల్ ఐ థింక్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రీజన్. ఎస్ సార్, ఆ ఫోర్త్ వచ్చిన క్యాండిడేట్ పేరు రాహుల్. As you and your dishes are very famous, we are considering you as 4th finalist for 16th annual INCF Awards. రాహుల్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫ్యూజన్ డిషెస్. యూ ఆర్ మై ఫేవరెట్. ఆల్ ది బెస్ట్ ఫర్ కాంపిటీషన్. థ్యాంక్ యూ. చూసావా రాహుల్, 48 అవర్స్లో సిచ్యువేషన్స్ ఎలా మారిపోయాయో. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. అందుకే ఇది ఓపెన్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ నీట్గా చదివేసి గట్టిగా ప్రిపేర్ అయిపో. ఓకేనా? ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రేపు మనందరికీ ఇంపార్టెంట్ రోజు. రాహుల్ నేషనల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. ఎస్ సార్. సో మన రెస్టారెంట్ని రేపు ఒక్కరోజు క్లోజ్ చేద్దాం. షూర్ సార్. రాహుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రాహుల్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రాహుల్. ఆల్ ద వెరీ బెస్ట్ రాహుల్. థ్యాంక్ యూ. రాహుల్, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని నువ్వు జాయిన్ అయిన రోజునే చెప్పాను. ఈ రెస్టారెంట్కి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసావయ్యా. థ్యాంక్ యూ. ఎక్కడుండే రెస్టారెంట్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? వాహ్, నువ్వేమిటో మాకు మాత్రమే తెలుసు. రేపు జరగబోయే కాంపిటీషన్స్లో నువ్వు గెలిచి నువ్వేమిటో అందరికీ చూపించు. షూర్ సార్. గుడ్ లక్. షూర్. యా. ఆఫ్టర్ ఆల్ దిస్ డ్రామా ఇంకో 24 అవర్స్లో నా విన్ ఆర్ లాస్ తెలిసిపోతుంది. నీ కుకింగ్ అంటే ఎంత ఇష్టమో నేను అడగను, ఎందుకంటే అది నీ కళ్ళలో తెలుస్తుంది. బట్ ఒక్కటి అడుగుతాను, నువ్వంటే నాకు ఇష్టమని నేను నీకు ఎక్స్ప్రెస్ చేశాక నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేసావు? ఐల్ టెల్ యూ వన్ థింగ్ స్నేహ, గుడ్ ఆర్ బ్యాడ్ ఒక స్టాండ్ తీసుకున్న దాని మీద స్ట్రాంగ్గా నిలబడేవాళ్ళకి నాకు చాలా ఇష్టం. దాంట్లో ఏదో తెలియని అట్రాక్షన్ ఉంది. నువ్వు నన్ను ఫస్ట్లో చాలా ఇబ్బందులు పెట్టావు, నేను ఫ్రస్ట్రేట్ కూడా అయ్యాను. బట్ టు బీ ఫ్రాంక్, ఐ ఎంజాయ్డ్ దాట్. కానీ నాకు ఎక్కడో డౌట్ ఉండేది, ఈ టఫ్ పర్సనాలిటీ వెనకాల ఒక క్యూట్, స్వీట్, ఇన్నోసెంట్ అమ్మాయి ఉందేమో అని. నువ్వు నాకు సారీ చెప్పాలనుకున్నప్పుడు, నా మీద ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు, నువ్వు పడే ఇబ్బందులన్నీ నాకు చాలా క్యూట్గా అనిపించేవి. ఐ కుడ్ సీ దట్ గర్ల్. కానీ మా నాన్నతో ఈ ఛాలెంజ్, మన రెస్టారెంట్ ఎలా బాగు చేయాలనే థాట్స్, టెన్షన్స్ అన్నిటిలోకి నేను లాగడం కరెక్టా కాదా అని చాలా ఆలోచించేవాడిని. ఇన్ఫ్యాక్ట్ వద్దనుకున్నాను కూడా. బట్ ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్. సినిమాటిక్గా చెప్పాలంటే పడిపోయా. వావ్, నేనేదో ఊరికే అడిగా, కానీ ఇంతలా ఉందా? యా. ఇంతెలా దాచుకున్నావు రాహుల్ ఇన్ని రోజులు చెప్పకుండా? టైం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా, చెప్పేశా. సరే, ఇంకో 24 అవర్స్లో నీ కాంపిటీషన్ మొదలవబోతుంది. ఐఎమ్ వెయిటింగ్ టు సీ యూ విన్. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు రాహుల్. నేను విన్ అవుతానని ఎందుకంత నమ్మకం నీకు? నేను నీకు ఎంత టార్చర్ పెట్టినా, మీ డాడీ నీకు ఎన్ని హర్డిల్స్ క్రియేట్ చేసినా, మా డాడీ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పినా, యూ కేమ్ బ్యాక్ టు యువర్ ప్లేస్ అండ్ ఫాట్ ఫర్ యువర్ ప్యాషన్. ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ హ్యావ్ మెంటలీ ప్రిపేర్డ్ యూ టు డూ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్ రాహుల్. థ్యాంక్ యూ స్నేహ. Welcome to the 16th annual INCF Awards. This is the most prestigious culinary competition of India. Let's welcome our judges.
And now let's welcome our contestants. ష్, ఆపండి. Now let's get to know the rules of the competition. Miss Karthika will help us know them. Thank you. Each and every contestant will have a mystery plate with them. Every contestant has to finish cooking in 60 minutes with the given ingredients. Mr. Bala, please reveal the mystery. Subramaniam got shrimps. Geetanjali lamb shanks. ఎస్. Jayant kingfish. And Rahul chicken. చికెనా? Please go back to your stations. Are you ready, guys? Yes. And today's competition is all about fusion dishes, a mix of international and national cuisines. So Rahul, what are you going to cook with the most common ingredient chicken? I'm gonna cook gutti wankai chicken rollad with polanka cake and papad. Gutti wankaya? It's interesting. Let's see. I'll be making lamb shank nihari with potato pave and cheese chili. Tawa shrimps with queso risotto and sali potato. Surma fry with burnt garlic jasmine rice and kokum sauce. All the best, guys. All the best, guys. Your time starts now. You must create your own mark. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు రాహుల్. రేపు జరగబోయే కాంపిటీషన్స్లో నువ్వు గెలిచి నువ్వేమిటో అందరికీ చూపించు. The competition results will be based on texture of the dish, color, taste, and presentation. Contestants, 30 minutes to go. Oh man, you just messed it up. You have only 15 minutes left. You have to do something. And 15 minutes to go. Hurry up. Whatever happens, happens for good. All of these situations have mentally prepared you to do your best. Now it's just 5 minutes left. Five, 4, 3, 2, 1. It's time up. Now please bring your dishes to the center table. Do you think lamb is perfectly cooked? Yeah, chef, it is. Okay. Something is missing. What's missing? No, chef. Everything is there. Crisp component is missing. Oh, sorry, chef. That's okay. No problem. Mr. Rahul, where is the chicken? The chicken is actually stuffed inside the eggplant. Okay. Pretty good. I think you managed everything perfectly. Thank you, chef. All the best. Now you may go to your positions, please.
We are done with the competition. Let's check the results. Judges? Contestants on the stage, please. And now it's results time. Let's see who will be the winner of 16th annual INCF Awards. The dish that stood in the 4th place is of Mr. Jayant. The 3rd place is of Miss Geetanjali. Let's see who will be the 16th annual INCF award winner. Is it Mr. Subramaniam or Rahul? Sir, please do the honors. Winner is Rahul. It was exceptionally done. Congratulations, Rahul. Thank you. Did a great job. Thank you so much. Thank you. Congratulations. Thank you. This is for you. And this is all because of you. Hey, Rahul. Come on, man. Chef Rahul. Oh, sorry. Pinner Rahul. ఎలా ఉందిరా నీ విన్నింగ్ ఎక్స్పీరియన్స్? విన్నర్. మీరు నాకు 1 year టైం ఇచ్చిన రోజు నేను విన్ అవుతాను ఎక్స్పెక్ట్ చేశారా నాన్న? లేదురా, నువ్వు విన్ అవుతావో లేదో అని నేను ఆలోచించలేదు. కానీ ఫైట్ చేస్తావని మాత్రం ఖచ్చితంగా అనుకున్నాను. గట్టిగా ఫైట్ చేసావు, గెలిచావు. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా నాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా కిక్ రాలేదురా. కానీ నీకొచ్చిన ఆ ఒక్క అవార్డు ఇచ్చిందిరా అస్సలైన కిక్కు. నీకు నేను 1 year టైం ఇచ్చినప్పుడు 1 year చాలా ఎక్కువ అన్నావు. కానీ నాకెందుకో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. బట్ 1 yearకి 1 week ముందే విన్ అయ్యి చూపించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. థ్యాంక్ యూ నాన్న. నా విన్ని మీరు ఇంతగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి నేను విన్ అవ్వకుండా ఉండడానికి మీరే ఎందుకు ఇన్ని హర్డిల్స్ క్రియేట్ చేశారు? లైఫ్ అనేది ఒక వైకుంఠపాడి లాంటిదిరా. ఎప్పుడు నిత్యంలే కాదు, అప్పుడప్పుడు పాములు కూడా ఎదురవుతాయి. కానీ నీ చిన్నప్పటి నుంచి పాములన్నీ నేను చూసి నీకు నిత్యంలు మాత్రమే కనపడేలా చేశాను. అండ్ ఆఫ్ కోర్స్ నీకొచ్చిన ప్రతి ఆపర్చునిటీని నువ్వు చాలా స్మార్ట్ వేలో యూజ్ చేసుకున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు నా మాట కాదని షెఫ్ అవుతానన్నావో, నీకు తెలియని దారిలో వెళ్తున్నావు కాబట్టి నీకు పాములు ఎదురవుతాయని నాకు తెలుసు. ఈ 1 yearలో నువ్వు గెలిచినా ఓడినా ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్. కానీ ఈ 1 yearలో నువ్వు చిన్న చిన్న వానపాములు చూస్తావని నాకు తెలుసు.
కానీ కింగ్ కోబ్రాని ఫేస్ చేసినప్పుడే కదరా నీలో బెస్ట్ బయటకు వచ్చేది. కరెక్టే నాన్న. లాస్ట్లో ఉన్న రెస్టారెంట్లో జాయిన్ అయ్యి వాళ్ళకి వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ నా కుకింగ్తో వాళ్ళకి బ్రేక్ ఈవెన్ చేయడమే సక్సెస్ అనుకున్నాను నాన్న. కానీ ఏ రోజైతే మిమ్మల్ని కలిసినప్పుడు నేను 50-50గానే వెళ్తున్నానని చెప్పారో నేను చేసేది సరిపోలేదు అనిపించింది. అండ్ ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్. 1 year బ్యాక్ మీరు చెప్పినట్టు మన BMW మీరు సెలెక్ట్ చేసిన సూట్ వేసుకుని మన ఆఫీస్కి వెళ్ళుంటే మేబీ చిన్నప్పటి నుంచి చూసిన నిత్యంలో చూసేవాడిని. దట్స్ ట్రూ. కానీ ఏ రోజైతే మీ మాట కాదని ఆ రెస్టారెంట్లో జాయిన్ అయ్యాను, ఒక కొత్త ప్రపంచం చూశాను నాన్న. లైఫ్ చూశాను నాన్న. వెల్ సెడ్. మీరు ఎలా అయితే నాకు ఇండైరెక్ట్గా హర్డిల్స్ క్రియేట్ చేసి హెల్ప్ చేశారో నా వెంటే ఉండి కొంతమంది నాకు సపోర్ట్ చేశారు నాన్న. మీరందరూ కలిసి నన్ను ఈ ఛాలెంజ్లో విన్ అయ్యేట్ చేశారు. దట్స్ గ్రేట్. మరి ఇంకేంట్రా, గెలిచావు కదా. నేను ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మన చైన్ ఆఫ్ రెస్టారెంట్స్? లేదు నాన్న, వీ హ్యావ్ ఇనఫ్ ప్రాఫిట్స్. మేమే కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాం. అదేంట్రా, నేను ఇన్వెస్ట్ చేస్తానంటే వద్దంటున్నావు? మీరే చెప్పారు కదా నాన్న, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ మార్క్ అని. ఓ ఓకే మ్యాన్. ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? నాన్న 1 year అవ్వడానికి ఇంకో 1 week టైం ఉంది. ఓ, ఒక్కడే వస్తున్నావా లేకపోతే జంటగా వస్తున్నారా? నాన్న అదే స్నేహలత రెడ్డిని పిలవాలా లేక రెడ్డమ్మ అని పిలవాలా? అది మీకెలా? రే ఓ సారీ, కింగ్ కోబ్రా మ్యాన్. రాహుల్, ఈ 1 yearలో చాలా చూస్తుంటాం. బట్ రిమెంబర్ దిస్, సక్సెస్ అనేది ఒక జర్నీ. ఆ జర్నీలో వచ్చే విన్నింగ్ మూమెంట్స్ అన్నీ కేవలం మైల్ స్టోన్స్ మాత్రమే. కంగ్రాచులేషన్స్ ఆన్ రీచింగ్ యువర్ ఫస్ట్ మైల్ స్టోన్. థ్యాంక్ యూ నాన్న. చీర్స్. ఏంటి మేడం మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు? రెక్కలు కట్టుకొని యువరాజ్ వస్తాడనుకుంటే వచ్చాడమ్మా రాహుల్ రాజు. రాహుల్ నామ్ తో సునా హీ హోగా. రెడ్డమ్మ నామ్ తో సునతే హీ రహోగే. ఓయ్ ఓయ్ ఓయ్, రాహుల్ రాహుల్ రాహుల్. ఏంటి సార్ మళ్ళీ ఏం కుక్ చేస్తున్నారు? మళ్ళీ కొత్త డిషా? యా. పేరేంటో? Season 2.